జింకా రామారావు గారి సంస్మరణ సభకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే మన వజ్రగిరి జస్టిస్ గారు అట్లాగే ఇంకా పెద్దలు చాలామంది చెప్పినట్లుగా సత్తెనపల్లి అని పేరు చెప్తే కొంతమంది గుర్తు వస్తారు. స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్య పాత్ర నిర్వహించినటువంటి పుత్తంబాకు వెంకటపతి గారు, అట్లాగే కళాకారుడుగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి మన జింకా రామారావు గారు. ఇట్లా సత్తెనపల్లిని ఎవరు ఎప్పుడు గుర్తు చేసుకున్నా అట్లాంటి వాళ్ళలో తప్పనిసరిగా రామారావు గారు ఉంటారు. రామారావు గారు గత 45-50 ఏళ్ళుగా నాకు బాగా పరిచయం, మంచి మిత్రులు. నాకు ఆయనకి ఒక 7-8 ఏళ్ళు వయసులో తేడా ఉన్నప్పటికీ ఆయన అన్ని వయసుల వాళ్ళకి మిత్రుడిగానే ఉంటాడు. ఆయన చాలా కాలం విలేకరిగా పనిచేశాడు. నేను కూడా ప్రజాశక్తి విలేకరిగాను, అట్లే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఉంటూ మన సత్తెనపల్లి, పెదకూరుపాడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 175 ఊళ్ళు ప్రతిరోజు తిరుగుతూ ఉండేవాడిని. నా పని అదే. నేను ఆ ఊరు ఈ ఊరు తిరిగి వస్తే ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి వెళ్తాను. కాబట్టి రామారావు గారు విలేకరిగా ఉంటే ఆ రమణ స్టూడియోలో కలుసుకుంటూ ఉండేవాడు. మా పుల్లారెడ్డి గారు మేమంతా కలిసి అక్కడ కలుసుకుంటూ ఉండేవాడు. నేను ఏ ఊరన్నా వెళ్ళొస్తే విశేషం చెప్తే ఆ విశేషాన్ని ఆయన వార్తగా వేసేసేవాడు. అట్లే మన వాళ్ళందరూ వార్తలుగా రాసుకునేవాడు. నాకు అది పెద్దగా విశేషంగా అనిపించేది కాదు. ఎందుకంటే ప్రజలు పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన బయటికి ఎలివేట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం అంతా ఆయన చేసేవారు. అట్లా నాకు చాలా కాలం పాటు మిత్రులుగా ఉన్నారు. అంతేకాదు ఆయన ఉదయం విలేకరిగా ఉన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు పూర్వ కమ్యూనిస్టు. ఇప్పుడు తెలియని వాళ్ళకైనా తెలియజేయటం అవసరం. తెలంగాణ సాయుధ పోరాటం జరిగేదాకా, విరమించేదాకా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ఆల్ ఇండియా కిసాన్ సభలోను కమ్యూనిస్ట్ పార్టీలో. ఆయన గుంటూరులో వావిలాల సంస్థ స్థాపించితే దానికి ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ గారు దాని శంకుస్థాపనకు వచ్చారు. గోపాలకృష్ణయ్య గారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జగమెరిగిన బ్రాహ్మణుడు దంజమేలు అన్నట్లుగా నిజంగా బ్రాహ్మడైనా దంజం లేని బ్రాహ్మడైనా. ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగా ఉంటూ ప్రజా జీవితానికి అంకితమైనటువంటి ఆయనదైన స్టైల్లో ఆయన జీవితాంతం పనిచేసినటువంటి వాడు. ఆయన ఒక మాట అన్నాడు గోపాలకృష్ణయ్య గారు ఆ మీటింగ్లో, సత్తెనపల్లి ప్రజలు ఏ పార్టీతో సంబంధం లేకుండా నన్ను 4 సార్లు శాసనసభకు పంపించారు అని. నేను అప్పుడు ఇక్కడ సత్తెనపల్లి తాలూకా కార్యదర్శిగా ఉన్నాను. నేను వెంటనే గోపాలకృష్ణయ్య గారు, మీరు చెప్పింది నిజమేనా? కొండల మీద పుట్ట ఎర్రమట్టి తీసుకొచ్చి వజ్రకాయం బట్టి గోడల మీద ప్రజాసేవకుడు వావిలాలకే మా ఓటు అని చెప్పేసి రాసింది ఎవరు? ఈత పుల్లలు నవిలి అని అంటే ఆయన ఒక సమాధానం రాసేవాడు. అట్లా ఒక వారం రోజుల పాటు నేను మాట్లాడింది దానికి కౌంటర్ ఆయన చెప్పింది, ఆయన దానికి నా సమాధానం, ఇట్లా ప్రతిరోజు ఆయనది నాది రోజు వచ్చాయి. చివరికి వారం రోజుల పాటు అయిన తర్వాత కమ్యూనిస్టులు చెప్పిందంతా నిజం, నమస్కారం ఆయన గోపాలకృష్ణయ్య గారు చర్చను ముగించాడు పత్రికలు. ఇది చాలా పెద్ద పాపులర్గా ఉంది. అట్లాగే వెంకటపతి గారు శాసనసభలో మాట్లాడుతూ గుంటూరులో మార్కెట్లో మిర్చి ధరవరలు చాలా పడిపోయినాయి అని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఉదయం పత్రికలో కవితలాగా రాశాడు. గుంటూరు కారాన్ని వెంకటపతి గారు శాసనసభలో చూపించాడు అని చెప్పేసి అనేటువంటి. అట్లా ప్రజల యొక్క అభిప్రాయాలని తీసుకురావటానికి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ఇందాక మన పాములయ్య గారు చెప్పారు, వెంకటపతి గారి చిత్రపటాన్ని రాసి అక్కడ సిపిఎం ఆఫీస్లో పెట్టాడు. ఆయన ఎవరు కోరలా మేము, కానీ ఆయన అర్థం జరుగుతూ ఉంది, మొదట వర్ధంతి ఖచ్చితంగా నేను ఇవ్వాలని చెప్పేసి ఆయన వేసుకొచ్చి ఆయనే ఫ్రేమ్ కట్టించుకొచ్చి తీసుకొచ్చి
ఇచ్చాడు. అట్లాగే ఆ తర్వాత మామూలుగా క్రియేటివిటీ, ఆయన చిత్రాలు వేయటంలో కూడా క్రియేటివిటీ ప్రారంభమైంది. ఎక్కడ ఏ విషయం చూసినా ఆ భావ వ్యక్తీకరణ ఆ చిత్రాల్లో వచ్చేట్లుగా అనేక చిత్రాలు వేశాడు. అట్లాగే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అబ్బాయి కోటేశ్వరరావు గారి దగ్గర ఉండి గీతాంజలికి చిత్రభాష్యాన్ని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు ఆ రకంగాను. అట్లాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి వాడు. నిజానికి నాకైతే అనిపించేది ఏమిటని చెప్పేసారంటే, ఈ వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం, ధనము, దాని ప్రాధాన్యత, ఇవన్నీ కనుక చూసేట్లయితే చింకా రామారావు వారి ప్రతిభకి తగినటువంటి గుర్తింపు సత్తెనపల్లిలో ఉండటం వల్ల కానీ మరెందువలన కానీ రాలేదు అనేటువంటిది నాకు అనిపించేటువంటిది. ఎందుకంటే చాలా చిత్రాలు, చాలా పోటీల్లో చాలా చూస్తూ ఉంటాం, కానీ వాటన్నిటితో పోలిస్తే ఇంత మరుగున పడిపోయి ఉందేమిటా అని. కొంతవరకు ఢిల్లీలో వారి అబ్బాయి దగ్గర ఉండటం వల్ల కొన్ని ఇట్లాంటివి కొంచెం ఎలివేషన్ వచ్చింది, కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ సత్తెనపల్లి చరిత్ర కానీ, అట్లాగే చిత్రకారుల యొక్క విశేషాలకు సంబంధించినటువంటి ఏదైనా సభలు, సందర్భాలు, సమీకరణలు, లేకపోతే ఎగ్జిబిషన్లు ఇవన్నీ జరిగినప్పుడు తప్పనిసరిగా జాతీయ స్థాయిలో గుర్తుంచుకోదగిన వ్యక్తిగా రామారావు గారు ఉంటారు. రామారావు గారు వ్యక్తిత్వం కూడా చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం. ఇందాక నేను చెప్పా, ఎంతటి వాడికైనా స్నేహంగానే మాట్లాడుతూ అయ్యా, అమ్మ, నాన్న అని చెప్పేసి అండి ఆ రకంగా అంత సౌమ్యంగా, బహుశా ఏ రకంగానూ ఆవేశమో, కోపమో, లేకపోతే అసంతృప్తో వ్యక్తం చేసేటువంటి తత్వం ఎక్కడా నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా మనం కాస్త అలసిపోయి కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసానంటే ఆ గ్యాలరీపై కూర్చుంటే ఆయనతో మాట్లాడితే బాగా రిలాక్స్ అవుతాం. అట్లాగే ఆయన కూడా మన నుంచి అయ్యో రాబట్టాలని చెప్పేసి అన్ని చర్చ సాగిస్తాడనమాట ఆ రకంగా. అందుకని రామారావు గారు లేకపోవటం అనేటువంటిది మనకందరికి కూడా చాలా లోపమే మనకి. అట్లాంటి వాడు దూరం కావటం అనేది. అయినప్పటికీ ప్రకృతి సహజం, చనిపోవటం అనేటువంటిది, ఆ ప్రకృతి నియమాలను మార్చగలిగిన వాడు ఎవడు లేడు. అందుకని మనం ఎట్లా ఉన్నాము బ్రతికినంతకాలం అనేటువంటిది తర్వాత వాళ్ళు చెప్పుకునే విధంగా, అట్లాగే సమాజంలో నలుగురు చెప్పుకునే విధంగా మనం ప్రవర్తించటం మంచిది అనేటువంటిది ఆదర్శంగా జింకా రామారావు గారు మనకి చూపించి నేర్పిపోయాడు అని చెప్పేసి అనుకోవటం అనేటువంటిది నేను భావించేది, వారిని గురించి నేను స్వీకరించేటువంటి సత్యం. రామారావు గారికి మరోసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.